ఎందుకనగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. ఎస్తేర్, ఇప్పుడు చదివిన వాక్యాన్ని మళ్ళీ చదువు. దాంట్లో ఏముంది? ఎందుకనగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదని ఉంది. వాక్యం చదువుతున్నావు కానీ వాక్యానుసారమైన బ్రతుకు నీలో ఉందా? వాక్యానికి నువ్వు విధేయత చూపించగలుగుతున్నావా? అవును, ఇప్పుడు నేనేం చేశాను? ఒకసారి ఆలోచించు. సిస్టర్, ఈ అమ్మాయి చూడు ఎంత బాగా ఆరాధన చేస్తుందో. చేస్తున్నానులే, నీ కంటికి నేను తప్ప అందరూ బాగానే కనిపిస్తారు. మీ ఫ్రెండ్ కాల్ చేస్తుంది అక్క. ఎవరు? నాకెందుకు కాల్ చేసింది? నా విషయంలో తిను ఎన్ని చెడ్డ మాటలు చెప్పిందో నేను ఇంకా మర్చిపోలేదు. నేను ఎప్పటికీ క్షమించను. దీంతో నేను అసలు మాట్లాడను. సరే, నేను వస్తాను. అమ్మా, రేపు మా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళాలమ్మా. అదేంటమ్మా, రేపు రాత్రి ఉంది కదమ్మా. ఎప్పుడు చూసినా అది చేయకూడదు ఇది చేయకూడదు అంటావు. ఈ మధ్య నీకు చాలా చాదస్తం ఎక్కువైపోతుంది. ఎక్కడికి వెళ్ళనివ్వో, ఈ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయనివ్వవు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదని, దేవుని ప్రేమించే వారిలో అసూయ ఉండదని, ఒకరినొకరు క్షమించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. అవును, నేను దేవుని వాక్యానికి విధేయత చూపకపోతే ఆయన నన్ను అంగీకరించాడు కదా. విశ్వాసులుగా పిలువబడుతున్న మనమే దేవుని వాక్యం అనుసరించకపోతే రక్షణ తీసుకున్న యేసయ్య దృష్టిలో పాపులతో సమానం. ఆయన అంగీకరించాడు. కాబట్టి ఈ వీడియో చూస్తున్నప్పుడైనా మార్పు రావాలని మా ఆశ.